బుజ్జి ఎక్కడికి? దైవ దర్శనానికి గోవా. బ్యాగ్స్ రెడీ. మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మేము గోవాకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి మా ఊరికి వచ్చి మా ఊరి అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచే స్టార్ట్ అయిపోయాము గోవాకి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ దేవుడి దర్శనం అయితే మ్యాండేటరీ కదా. సో వెళ్ళే ముందు అయితే కార్కి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి అయితే స్టార్ట్ అయిపోయాము. షాద్ నగర్లో ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్. మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే మాత్రం కమెంట్ చేసేసేయండి. ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి నైట్ 10 అయితే అయింది. ఇంకా షాద్ నగర్లోనే జొన్న రొట్టెలు కూడా పార్సల్ చేసేసుకొని మధ్యలో ఈ పెట్రోల్ బంక్ కనబడితే అక్కడ కూర్చొని తినేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మేము మొత్తం 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. వాళ్ళిద్దరు అయితే మా ఆయన ఫ్రెండ్స్, నాకు ఎప్పటి నుంచో తెలుసు. అదేంటి వెడ్డింగ్ యానివర్సరీ అంటున్నారు, ఫ్రెండ్స్తో వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా ఉంటే ఆ వైబే వేరుంటుంది కదా. సో అందుకే అందరం కలిసి అయితే వెళ్ళిపోయాము. నేనైతే ఇంత లాంగ్ జర్నీ కార్లో చేయడం అయితే ఫస్ట్ టైం. ఇంకా నేనైతే పడుకున్నాను కానీ నిద్ర అయితే అస్సలు పట్టలేదు. అసలు ఎప్పుడు పడుకున్నానో ఎప్పుడు మేల్కున్నానో నాకే అర్థం కాలేదు. అలా ఉండింది జర్నీ అయితే. ఇంకా మార్నింగ్ లేచేసి ఒక దగ్గర ఆపుకొని టీ తాగేసి అయితే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోయినాక మేము చూసిన మొదటి ప్లేస్ ఏంటంటే ఇదే. ఈ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది అసలు. ఇక్కడే మేము 30 minutes అలా ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం అనమాట. చాలా బాగుంది ప్లేస్ ఇక్కడనైతే. ఇంకా నైట్ చేసిన జర్నీ అయితే ఇంకా గుర్తు రాలేదు, అంత వర్త్ అనిపించింది. యాక్చువల్లీ మనం ఇప్పుడు కొండ మీద ఉన్నాము. దీని తర్వాత మొత్తం ఘాట్ సెక్షనే ఉంటుంది. ఈ కొండ మీద నుంచి చూస్తే మనం పోయే ప్లేస్ కూడా కనబడుతుంది. దీని తర్వాత మొత్తం ఘాట్సే ఉంటాయి. ఇంకా మేము అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసాము. మొత్తం మెలికల రోడ్లు. ఇంకా ముందు చూస్తున్నారు కదా, ఈ జూమ్ చేస్తున్న ప్లేస్ నుంచెలే వెళ్తుంది కారు. మొత్తం కిందికించి వెళ్తుంది అనమాట. అదే మొత్తం ఘాట్ సెక్షన్. హాయ్ ఫ్రెండ్స్, గోవా వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఇక్కడే నేను మా ఆయన కొన్ని వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ ఇక్కడే తీసేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాము. మళ్ళీ ఇంకా దీని తర్వాత మొత్తం ఘాట్సే. ఆ ఘాట్స్ నుంచి వెళ్తుంటే మాత్రం చాలా మజా వచ్చింది, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా అక్కడ ఎక్కడో చూడు ఎర్రమట్టి అయితే ఉంది. నార్మల్ ఎర్రమట్టి కాదు, చాలా ఎర్రగా ఉంది. మొత్తం జాజు కలర్లోనైతే. ఇంకా వెహికల్స్ రెగ్యులర్గా వెళ్ళడం వల్ల కావచ్చు అక్కడ ఉన్న ఎర్రమట్టి దుమ్ము రూపంలో మొత్తం చెట్ల మీద పడేసరికి చెట్లు కూడా మొత్తం రెడ్గా కనబడ్డాయి. ఇక్కడ నుంచి రోడ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా చూడండి. Wow, what a locations, yaar. ఘాట్ సెక్షన్ లో వచ్చినప్పుడు ఎవరే కానీ చాలా జాగ్రత్తగా రావాలి. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే రావాలి, మాలాగా రాకపోతే మాత్రం చాలా కష్టంగా అయిపోతుంది. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఇదిగో ఇలా ఇట్లా ఉంటుంది. ఇది మేము నార్మల్ వేరే రోడ్ల నుంచి వస్తున్నాము. సో పదే చెప్తున్నాము, ఖచ్చితంగా వినండి, లేకపోతే మాకు ఫోన్ చేయండి. ఓన్లీ అమ్మాయిలు మాత్రమే. ఇంకా ఇలాంటి మెలికల్ రోడ్లు అయితే చాలా ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ 1-2 hours మొత్తం ఇదే రోడ్డు మీద ట్రావెల్ చేసాము. ఇంకా మధ్యలో ఎక్కడో మ్యాప్ చేంజ్ అయిందంట, అది నాకు కూడా తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు కూడా. ఇంకా దానివల్ల మేము 13-14 hours ఉండేటోళ్ళం. మొత్తం 17 hours అట్లా పడింది మాకు మొత్తం వెళ్ళేసరికి. అయితే నైట్ 10కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 4 అయితే అయ్యింది. మేము రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా లేట్ అయ్యింది. ఇంకా మేము ఇన్ని అవర్స్ కార్లో ఉండేసరికి అయితే చాలా టైర్డ్ అయినాము. డ్రైవింగ్ చేసి వాళ్ళ
వాళ్ళు అయితే చాలా అలసిపోయారు. పోగానే ఫస్ట్ స్లీప్ వేయాలని అయితే డిసైడ్ అయ్యారు. ఇంకా బీచ్కి ఈవినింగ్ వెళ్దామని అయితే అనుకున్నాము, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాము. మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా రూమ్ తీసేసుకొని అక్కడే ఫ్రెష్ అయిపోయి తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బీచ్కి వెళ్ళిపోయాము. ఇంకా మేము బీచ్కి వెళ్ళేసరికి నైట్ 9 అయ్యింది. మేము వెళ్ళింది అయితే క్యాండోలిన్ బీచ్. ఇంకా బీచ్ అయితే మేము నైట్ వ్యూనే ఎంజాయ్ చేసాం బీచ్లో. ఇంకా మేము అక్కడ ఎక్కడికి వెళ్ళాం, ఏ ప్లేస్లో ఉన్నాము, అక్కడ రూమ్స్ ఎక్కడ తీసుకున్నాం అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలోనే అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకోసం అంటే మేము బీచ్కి నైట్ టైంలోనైతే వెళ్ళాము. నైట్ టైంలో ఆ వ్యూ చూస్తేనైతే సూపర్ అనిపిస్తుంది. మొదటిసారి ఈ వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, కమెంట్, షేర్ కూడా చేసేసేయండి. థ్యాంక్ యూ.